అమ్మ నువ్వు కూడా కూర్చొని తిను. తార చాలా బాగా చేసిందని గగన్ చెప్తుంటే, కూర్చోవద్దని తార సైగ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ తినేసిన తర్వాత, సరేనమ్మా నేను వెళ్తున్నానని చెప్తూ ఉంటే, గగన్ గారు ఇవిగోండి పేపర్స్ భూమి చేత ముందు దీని మీద సంతకాలు తీసుకోండి. తర్వాత తనకు కావాల్సిన సంతకం చేసి రండి. నేను కూడా రమ్మంటారా అని తార ఇస్తూ ఉంటే, అవసరం లేదు నేను చూసుకుంటానని ఆ పేపర్స్ పట్టుకు వెళ్తాడు. తర్వాత శారద గదిలో కూర్చొని నా పిల్లల్ని కూడా నాకు దూరం చేసి ఆ తార ఏం సాధిద్దాం అనుకుంటోంది. ఇన్ని రోజులు ఆయనకి దూరంగా ఉన్నాను. నా పిల్లలే ప్రాణంగా బ్రతుకుతూ వస్తున్నాను. నా పిల్లలు కూడా దూరం అయిపోతే నేను ప్రాణాలతో ఉండను అని శారద ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. శారద కన్నీళ్లు తుడుచుకొని అమ్మ భూమి అని అనగానే, అత్తయ్య ఆయన బయలుదేరాడా? ఏంటత్తయ్య ఏడుస్తున్నారా? చెప్పండి అత్తయ్య ఏం జరిగింది అని భూమి వాయిస్ని గుర్తుపట్టి ప్రశ్నిస్తూ ఉంటుంది. అబ్బే అలాంటిదేం లేదమ్మా అని శారద అంటే, లేదత్తయ్య అక్కడ ఏదో జరిగింది, మీరు ఏడుస్తున్నారు నాకు అర్థమవుతోంది, చెప్పండి అత్తయ్య అని భూమి అంటే, అదేం లేదు కానీ ఇందాక గగన్ బయలుదేరుతున్నప్పుడు ఆ తార విడాకుల పేపర్స్ ఇచ్చి పంపింది అని జరిగిన విషయం చెప్తుంది. నువ్వు సంతకం చేస్తేనే గగన్ సంతకం పెట్టమని తార చెప్పి పంపించింది అని శారద చెప్పటంతో, ఆ తార వచ్చిందా? గగన్ బావ ఎందుకు తనకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు అర్థం కావటం లేదు అని భూమి అంటే, తప్పడం లేదు భూమి, ఆ తార ఒప్పుకుంటేనే కదా ధ్రువ పూరిని పెళ్లి చేసుకునేది. అందుకే తార ఏం చెప్పినా గగన్ వినాల్సి వస్తోందని శారద అంటోంది. సరే అత్తయ్య అదంతా నేను చూసుకుంటాను అని భూమి అంటే, అమ్మ భూమి ఆ విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెడతావా అని శారద ఏడుస్తూ అడుగుతూ ఉంటే, పెట్టాలి కదా అత్తయ్య, నేను సంతకం పెడితేనే కదా బావ నాకు కావలసిన సంతకం పెట్టేది అని భూమి అంటుంది. ఏంటమ్మా భూమి అలా మాట్లాడుతున్నావు? అలా సంతకాలు పెట్టేస్తే నీకు ఈ ఇంటితో బంధం తెగిపోయినట్లే కదా, విడాకులు వచ్చేసినట్లే కదా. నీలాంటి కోడలే ఈ ఇంటికి కావాలి భూమి, ఆ తార లాంటిది కాదు. అత్తని అమ్మలా చూసుకుంటావు, గగన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావు. ఇంకా ఎన్నో బంధాలు ఈ ఇంటికి దూరం అవుతాయమ్మా, నువ్వు సంతకం పెట్టకూడదని నేను కోటి మంది దేవుళ్ళకి మొక్కుకుంటున్నానమ్మా అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటే, ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. సరే అత్తయ్య ఉంటానని భూమి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత అపూర్వ, నక్షత్ర ఆ చెర్రీగాడు చెప్తున్నదంతా నిజమా అని వచ్చి అడుగుతూ ఉంటే, అబ్బే అలాంటిదేం లేదు మమ్మీ, అయినా వాడు రౌడీలను కొట్టడం ఏంటి, వాడే దెబ్బలు తినే రకం అని నక్షత్ర చెప్తుంది. అప్పుడే చెర్రీ దివ్యని తీసుకొచ్చి, ఇప్పుడు చెప్పు దివ్య నిజం చెప్పు అని చెప్తుంటే, నక్షత్ర దివ్య ఇద్దరు సైగలు చేసుకుంటారు. నేను రాత్రి నీకు ఫోన్ చేసిన మాట నిజమే, నక్షత్ర కొంచెం ఎక్కువ తాగింది తీసుకువెళ్ళమని చెప్పాను, అది మందు తాగితే ఏంటి విషం తాగి చేస్తే నాకేంటి అని నువ్వే కదా మాట్లాడావు అని దివ్య చెప్తుంది. ఏంటి దివ్య ఇలా మాట్లాడుతున్నావు అని చెర్రీ షాకింగ్గా వింటూ ఉంటాడు. రే నువ్వు నన్ను అంత మాట అంటావా అంటూ నక్షత్ర చెర్రీ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య నువ్వే కదా దివ్యకి డబ్బులు ఇచ్చి మొత్తం మేనేజ్ చేశావు అని చెర్రీ నిలదీస్తూ ఉంటే, చూడ్రా నా కూతుర్ని నేను ప్రాణాలతో ఉండగా కలవనివ్వను అని అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. చీ అంటూ నక్షత్ర కూడా వెళ్తుంది. ఏయ్ నాకు కూడా ఒకరోజు సమయం వస్తుంది చూస్తూ ఉండండి, అప్పుడు మీ జుట్టు నా చేతిలో ఉంటుందని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. బావా రా బావా లోపలికి వెళ్దాం అని భూమి సునంద వాళ్ళ ఇంటి లోపలికి తీసుకువస్తూ ఉంటే, ఆగు ముందు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టు అని గగన్ పేపర్స్ ఇస్తూ ఉంటాడు. బావా ముందు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పేపర్స్పై నువ్వు సంతకం పెట్టిన తర్వాత నేను సంతకం పెడతాను బావా అని భూమి అంటుంది. లేదు లేదు ముందు పెట్టాల్సిందే అని గగన్ అంటాడు. ఏంటి బావా నాపై నమ్మకం లేదా, నేను పెడతానులే బావా అని భూమి చెప్పటంతో ఇక గగన్ సరే అని చెప్తాడు. బావా లోపల ఆవిడ అఫిలియేషన్కి కమిటీ మెంబర్ కూడాను, కాబట్టి మనమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నట్లు నేను చెప్పాను బావా, కాబట్టి లోపల కూడా నువ్వు అలాగే ప్రవర్తించాలి అంటూ చేయి పట్టుకొని జంటలాగా కప్పుల్లాగా నడిచి లోపలికి తీసుకువస్తూ మేడం మేడం అని పిలుస్తూ ఉంటుంది. సునంద రాగానే భూమి చాలా సంతోషంగా చేయి పట్టుకొని మేడం మా బావ గగన్ అని చెప్తుండటంతో, కూర్చోండని సునంద వాళ్ళని చూసి చాలా ముచ్చటగా చూస్తూ ఉంటుంది. జంట చూడ ముచ్చటగా ఉంది అని సునంద అంటే, ఎంత ముచ్చటగా ఉంటే అంత దిష్టి తగులుతుందేమో కదా మేడం అని భూమి అంటుంది. ఎందుకలా అంటున్నావు అని సునంద అంటే, ఊరికే మేడం అడుగుతున్నాను అంతే అని భూమి అంటే, అలాంటిదేం లేదు అని, ఎంత అండర్‌స్టాండింగ్ ఉంటే అంత మంచిది అని సునంద అంటే, అయ్యో మా ఇద్దరి మధ్య చాలా అండర్‌స్టాండింగ్ ఉంది మేడం, అది వేరే లెవెల్ అంతే కదా బావ చెప్పు బావ అని భూమి అంటే, అంతేనని గగన్ అంటాడు. అసలు నిన్ను ఇంట్లో మాట్లాడనిస్తుందా అని సునంద అడుగుతూ ఉంటే, అసలు నన్నే ఈయన మాట్లాడనివ్వట్లేదు మేడం, ఈయనకి ముక్కు మీద కోపం ఎక్కువ అని భూమి చెప్తుంటే, ఆ తెలుస్తోంది ఉండండి కాఫీ తాగుదురు అని రత్నమాల అని పిలవగానే కాఫీ ఇచ్చి వెళ్తుంది.
బావ అదేంటి కప్పు తీసుకుంటున్నావు? మేడం ఏం అనుకోరు. మేము ఒకే కాఫీ ఇద్దరం తాగుతాము. నేను తాగిస్తే గాని మా బావ తాగరు అని ఎంగిల్ కాఫీని గగన్‌కి ఇస్తుంది. బిస్కెట్ కూడాను అని బావ మూతికి బిస్కెట్ అయింది బావ అని భూమి చెప్తుంది. మేడం ఆ సంతకాలేవో పెట్టించేసుకుంటే నాకు ఆఫీస్‌లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్ళాలని గగన్ అంటాడు. అలాగేనని సునంద లోపలికి వెళ్తుంది. భూమి ఎంగిల్ కాఫీ ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు అని గగన్ అంటే బావ అమ్మ కోసం బావ ప్లీజ్ బావ అని భూమి బతిమలాడుతూ ఉంటుంది. సునంద లోపలికి వెళ్ళి బట్టలు తీసుకురావటంతో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం అని గగన్ అంటాడు. శోభ కూతురంటే నాకు కూడా కూతురే అందుకే ఇలా తీసుకోండి అని బట్టలు పెట్టగానే భూమి గగన్ ఇద్దరు కాళ్ళకు మొక్కుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. శోభ కడుపుతో ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా కూతురే పుడుతుంది. నాకంటే మించిన డాన్సర్‌ని తయారు చేస్తానని చెప్పింది. కానీ చూసుకోకుండానే కన్ను మూసింది అని సునంద అంటే, మేడం నన్ను కాపాడింది మా బావే మేడం అని భూమి చెప్తుంది. అప్పుడు సునంద గగన్ భూమి చేతుల్ని ఒకరి చేతిలో ఒకరిని కలిపేసి, చూడు మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. భూమి చేతిని ఎప్పటికీ వదలకు అని సునంద చెప్తుంటే, గగన్ అలాగే చూస్తూ ఉంటారు. మాట్లాడవేంటి బాబు అని సునంద అంటే, మేడం ముందు సంతకాలని గగన్ మాట మార్చేస్తాడు. అలా సునంద సంతకాలు పెట్టిన తర్వాత భూమి, గగన్ కూడా సంతకాలు పెట్టేస్తారు. మేడం పని పూర్తయిపోయినట్లే కదా అని గగన్ అంటాడు. చూడండి మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే అన్యోన్యంగా, అనుబంధంగా ఉండాలి. ఒకవేళ మీ మధ్య అనుబంధం తగ్గితే అది అఫిలియేషన్ రాకపోవటానికి కారణమవుతారు. కాబట్టి ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి. ముంబై వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రండి అని సునంద చెప్తుంది. అలాగేనంటూ ఇద్దరు బయటికి వస్తారు. ఏయ్ భూమి ముందు సంతకం పెట్టు అని గగన్ అంటే, బావా పెడతానులే బావా ముందు నాకు చాలా ఆకలేస్తుంది. రెస్టారెంట్‌కి వెళ్ళి కడుపు నిండా తిన్న తర్వాత అప్పుడు ఎనర్జీ తెచ్చుకొని సంతకం పెడతానులే బావా రా బావా అంటూ భూమి బయటికి పరుగులు పెడుతుంది. హే హే అని గగన్ పిలుస్తున్నా కూడా భూమి బయటికి వస్తుంది. ఏంటి సిఐ గారు మీరు చెప్తున్నది నిజమా? డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా? అని శరత్చంద్ర వచ్చి అడగటంతో, అవును సార్ ఆ బాడీ దొరికింది కదా! అది శోభా చంద్ర గారిదే. అక్కడ ఒక బ్రాస్లెట్ దొరికింది కదా! దీని మీద 2 డీఎన్ఏలు ఉన్నాయి. అది ఒకటి శోభా చంద్ర గారిది, ఇంకొకరిది ఎవరిదా అని కనిపెట్టాలి. అయితే ఈ బ్రాస్లెట్ ఎవరిదా అని ఎంక్వైరీ చేసినప్పుడు 10 మంది పేర్లు వచ్చాయి. ఆ 10 మందిలో అపూర్వ కూడా ఉంది అని మొత్తం సాక్ష్యాలు చూపించటంతో, అపూర్వనా అని శరత్చంద్ర చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ రెండో డీఎన్ఏ మాత్రం అపూర్వదని తెలిస్తే ఖచ్చితంగా ఆవిడే చంపి ఉంటుంది అని సిఐ చెప్పటంతో అప్పుడు భూమి చెప్పిన మాటల్ని శరత్చంద్ర గుర్తు చేసుకుంటూ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. అంటే భూమి చెప్పినట్లు అపూర్వ హంతకురాలా అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి మీరా ఏడుస్తున్నావు అని అపూర్వ గోరింటాకు అడగటంతో కేపీ పూరి కోసం పెళ్లి సంబంధం చూస్తున్నారని కేపీ తిట్టిన విషయం మొత్తం కూడా మీరా చెప్తుంది. ఏంటి నిన్ను కొట్టాడా? ఆ కేపీ మరీ రెచ్చిపోతున్నాడేంటి? ఇదంతా ఆ శారద వల్లే కదా! రా మనమిద్దరం ఆ శారదకి బుద్ధి చెప్పి వద్దామని అపూర్వ మీరా చేయి పట్టుకు లాక్కు వెళ్తూ ఉంటుంది. భూమి రెస్టారెంట్‌లో పిజ్జాలు, బర్గర్‌లు ఒక 10 మంది తినే ఐటెమ్స్ అన్నీ కూడా ముందు పెట్టుకొని ఉంటుంది. ఇవన్నీ నువ్వే తింటావా? అని గగన్ అంటే, అవును బావ నేను సంతోషంగా ఉన్నప్పుడు ఇలాగే తింటానని భూమి తింటూ ఉంటుంది. మనిషి అన్న వాళ్ళు ఎవరు కూడా ఇన్ని తినరు. అయినా నీవిప్పుడు ఎందుకు సంతోషంగా ఉన్నావని గగన్ అంటే, మేడం ఏం చెప్పారు? మనమిద్దరం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలకాలం ఉండాలని చెప్పారు కదా! అని భూమి అంటే, అవన్నీ జరిగే పనులు కాదు కానీ నువ్వు అనవసరంగా ఎక్కువ కలలు కనకు. ఇదిగో నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను. వచ్చే లోపల ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టు అని గగన్ వెళ్తాడు. సంతకాలు పెట్టాలా? సంతకాలు నేను చూడు ఏం చేస్తాను అని భూమి ఆ విడాకుల పేపర్స్‌పై చీజు, సాస్ వేసేసి వాటిని నాశనం చేస్తుంది. గగన్ వచ్చి ఏయ్ ఏంటిది? ఆర్ యూ మ్యాడ్? నీకు పిచ్చి పట్టిందా? ఇలా విడాకుల పేపర్స్‌ని నాశనం చేసేసావు. ఇప్పుడు తారాకి ఏం సమాధానం చెప్పాలి? సంతకం చేయమంటే చేస్తున్నది ఇదా? అని గగన్ అంటాడు. వేస్ట్ బావ వేస్ట్ అది. చూసావా నీకు కూడా ఆ పేపర్స్‌పై సంతకాలు తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఏదో తారా కోసం అడిగావు అంతే కదా! అని భూమి అంటుంది. ఫైనల్‌గా సంతకాలు పెడతావా లేదా? అని గగన్ అంటే, అఫిలియేషన్ వచ్చే వరకు మనమిద్దరం కలిసే ఉండాలి బావ. లేకపోతే అఫిలియేషన్ రాదు. పైగా మేడం కూడా చెప్పారు. అంతవరకు నేను పెట్టను అని భూమి చెప్తుంది. అప్పుడే నక్షత్ర వచ్చి, ఓహ్! వీళ్ళిద్దరూ రెస్టారెంట్‌లో ఉన్నారా? కలిసి తింటున్నారా? ఉండు ఇప్పుడే డ్యాడీకి ఫోన్ చేస్తానని ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే శరత్చంద్ర కోపంగా డ్రైవింగ్ చేస్తూ వస్తుండటం వల్ల ఫోన్ కూడా సైలెంట్‌లో ఉండి చూసుకోడు. డాడ్ ఫోన్ తీయటం లేదేంటి అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. సిగ్గులేదా నీకు ఇలా మాట మార్చటానికి అని గగన్ అంటే, మాట మాత్రమే కాదు నేను మనసు కూడా మార్చుకుంటూ ఉంటాను అని భూమి చెప్తుంటే, వాట్ అంటూ గగన్ అంటాడు. ఏం లేదు బావ నువ్వు కూడా తిను బావ అని భూమి అంటే, నువ్వే తిను బాగా తిను అంటూ గగన్ వెళ్తాడు.